దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ ఆ మోసాల వెనుక మ్యూల్ అకౌంట్స్ మాఫియా నెట్వర్క్ ఉందని అంటున్నారు పోలీసులు. కమిషన్ ఆశ చూపించి ప్రజల బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. టెలిగ్రామ్, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తున్నారు. అకౌంట్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయల లావాదేవీలు చేయడంతో పోలీసులు అసలు ఖాతాదారులపైన కేసులు నమోదు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ ప్రధాన ఆయుధంగా మారాయన్నారు పోలీసులు. నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అకౌంట్ రెంట్కు తీసుకుని నెలకు డబ్బులు ఇస్తున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి 5% కమిషన్ ఇస్తున్నారు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నారు. ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ కూడా తీసుకుంటున్నారు. ఫిషింగ్, ఫేక్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, బెట్టింగ్, లోన్ యాప్ మోసాల డబ్బును ఆ ఖాతాలో బదిలీ చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మ్యూల్ అకౌంట్స్ ద్వారా పూర్తిగా ఈ యొక్క డబ్బుని మన ఇండియా దాటించి బయట దేశాలకు పంపుతున్నారు. మనం చూసినట్లయితే టెలిగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క ప్రకటనలు ఇస్తున్నారు. మీ యొక్క అకౌంట్ హైర్ చేసుకుంటాము, మీ యొక్క అకౌంట్ని రెంట్కి తీసుకుంటాము, లేదంటే కొనుక్కుంటాము అంటూ నిరుద్యోగ యువతను కానివ్వండి, లేదంటే పూర్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జనం కూడా ఈ యొక్క అకౌంట్ని వాళ్ళకి రెంట్గా కానివ్వండి, అమ్మడం కానీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దానిలో పూర్తిగా ఈ యొక్క ఎవరినో బెదిరించిన ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చిన అమౌంట్ని ఆ అకౌంట్లో కొన్ని లేయర్స్ కింద ఈ మ్యూల్ అకౌంట్స్ని యూజ్ చేసి ఆ తర్వాత దీన్ని యూఎస్డిటీ కింద కన్వర్ట్ చేసి పూర్తిగా ఈ యొక్క డబ్బును తరలిస్తూ ఉన్నారు. దేశంలో సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బు మ్యూల్ అకౌంట్స్ తో విదేశాలకు వెళ్తోందన్నారు అధికారులు. మానిటరింగ్, అకౌంట్ ఫ్రీజింగ్, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ట్రాకింగ్ ద్వారా ఈ ముఠాలను అడ్డుకుంటున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందలాది మ్యూల్ అకౌంట్స్ ని గుర్తించి ఫ్రీజ్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ వంటి డ్రైవ్లతో సైబర్ నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, నాట్ ఓన్లీ మ్యూల్ అకౌంట్స్, కామన్ పీపుల్ దగ్గర నుంచి తీసుకున్న మ్యూల్ అకౌంట్స్ అన్నీ కూడా ఫస్ట్ 2 or 3 లేయర్స్లోనే ఈ యొక్క అకౌంట్స్ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం 3rd, 4th or 5th లేయర్, 6th, 7th లేయర్స్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కానివ్వండి, ఏదైనా రిజిస్టర్డ్ కంపెనీస్ లేదంటే కనుక ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీలని యూజ్ చేస్తూ ఉన్నారు. ఫేక్ డాక్యుమెంటేషన్ యూజ్ చేసి దీనికి బ్యాంకింగ్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా దీన్ని సహకరిస్తున్నారు. కొన్ని బ్యాంకుల బ్రాంచ్లలో కేవైసీ, బిజినెస్ వెరిఫికేషన్ లేకపోవడంతో అకౌంట్లు సులభంగా ఓపెన్ అవుతున్నాయని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. చిన్న బ్రాంచ్లను టార్గెట్ చేస్తూ సైబర్ గ్యాంగ్స్ పనిచేస్తున్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సైబర్ మోసంలో ₹1,00,000 పోయినా ఆ డబ్బు ఏ అకౌంట్లోకి వెళ్లిందో ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేస్తున్నారు. అసలు ఖాతాదారులు పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు నిపుణులు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రకటనలు, ముఖ్యంగా ప్రకటనలు ఎలాంటి ప్రకటనలు అని అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మేము హైర్కి తీసుకుంటాం, రెంట్కి తీసుకుంటాం అనే యాడ్స్ కానివ్వండి, లేదంటే మీ యొక్క గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించిన అకౌంట్స్ని కనుక రెంట్కి తీసుకుంటామని కానివ్వండి. మూడోది వచ్చేసరికి మీ యొక్క బైనాన్స్ అకౌంట్ ఉందా, మీకు ట్రేడింగ్ చేస్తున్నారా, యూఎస్డిటీ పర్చేజ్ చేయండి, మేము కొంటాము అంటూ కొన్ని యాడ్స్ పాపప్ అవుతుంటాయి. ఇటువంటి ఇన్లీగల్ ట్రాన్సాక్షన్స్లో మీరు ఇరుక్కున్నట్లయితే కనుక మీ మీద సైబర్ నేరాలంటూ పడతాయి. తర్వాత మీరు జైలు పాలవుతారు. సో వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అంతేకాకుండా మ్యూల్ అకౌంట్స్కి సంబంధించి పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉంది. కమిషన్ కి ఆశపడి బ్యాంక్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లకు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అక్రమ డబ్బు అకౌంట్ నుంచి బదిలీ అయితే జైలు శిక్ష కూడా పడుతుందన్నారు. అనుమానాస్పద లావాదేవీలపై 1930 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు.